ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఖచ్చితమైన అంచనా వ్యవస్థను రూపొందించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మలేషియా ప్రధానమంత్రి దాతో సిరి అన్వర్ బిన్ ఇబ్రహీం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. రానున్న 5 సంవత్సరాలలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. వార్తల వివరాలు. కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి విపత్తుల సమయాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు హెచ్చరికలను జారీ చేసేందుకు కోల్కతాలో నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రాష్టపతి భవన్లో ఈరోజు భూశాస్త్రవేత్తలకు 12 విభాగాల్లో 21 మందికి నేషనల్ జియో సైన్స్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఖచ్చితమైన అంచనా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారడానికి ఖనిజ ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. जीएसआई कोलकाता में नेशनल लैंडस्लाइड फोरकास्टिंग सेंटर की हाल ही में स्थापित किया जा रहा है. अभी कुछ दिन पहले हमने देश के कई हिस्सों में भूस्खलन और बाढ़ जैसी आपदाएं देखी, जिनमें अनेक लोगों की अपनी जान भी गंवानी पड़ी. हम अपने सिस्टम्स को इतना फुल प्रूफ और एक्यूरेट बनाएं कि ऐसे आपदाओं से देश के किसी भी भाग में कम से कम नुकसान हो. మలేషియా ప్రధానమంత్రి దాతో సిరి అన్వర్ బిన్ ఇబ్రహీం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ మలేషియా దేశాలు డిజిటల్ సాంకేతికతలు, ఆయుర్వేద సాంప్రదాయ ఔషధాలు, సంస్కృతి, పర్యాటకం, క్రీడలతో సహా సహకార రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ మలేషియా దేశాలు మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాయని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీలు స్థానిక కరెన్సీల్లోనే జరగడం హర్షణీయమని ప్రధానమంత్రి పేర్కొంటూ प्रधानमंत्री अनवर इब्राहिम के सहयोग से हमारी पार्टनरशिप में एक नई गति और ऊर्जा आई है. आज हमने आपसी सहयोग के सभी क्षेत्रों पर व्यापक रूप से चर्चा की कि हमारे द्विपक्षीय व्यापार में रुपये और रिंगिट में भी हो रहा है. गत वर्ष में मलेशिया से भारत में $5 बिलियन के निवेश पर काम हुआ है. आज हमने निर्णय लिया है कि हमारी साझेदारी को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट किया जाएगा. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయంపై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది. అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు తిరిగి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. జూనియర్ వైద్యులకు పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరమని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీకి సూచించింది. అలాగే 2 నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని వెల్లడించింది. రానున్న 5 సంవత్సరాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని, ఇప్పటికే చంద్రయాన్ 3 పూర్తయిందని అన్నారు. చంద్రయాన్ 4, 5కు సంబంధించిన డిజైన్లు కూడా పూర్తయ్యాయని, ప్రభుత్వం ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ ఇన్సాట్ 4D, రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలు భవిష్యత్తులో చేపడతామన్నారు. మానవరహిత గగనయాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశముందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అనుమానిత మంకీపాక్స్ వైరస్ ఉన్న రోగులను నిర్ధారించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ఇతర రోగులు, సిబ్బందితో సంబంధాన్ని తగ్గించడానికి అనుమానిత రోగులను నిర్దేశించబడిన ఐసోలేషన్ ప్రాంతంలో ఉంచాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మంకీపాక్స్ అనేది వైరల్ జునోసిస్. ఇది గతంలో మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలతో ఉంటుంది. అయినప్పటికీ వైద్యపరంగా తక్కువ తీవ్రత ఉంటుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
త్రిపురలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు జనజీవనం కూడా స్తంభించింది. నీటి ఎద్దడి కారణంగా పంట పొలాలతో సహా విస్తారమైన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో భద్రతను పెంచాలని అధికారులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు లేఖ రాసింది. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవేశాలు, నిష్క్రమణలు, కారిడార్లు, సున్నితమైన ప్రాంతాలతో సహా అన్ని ప్రదేశాలలో తగినంత సంఖ్యలో హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని ఈ లేఖలో పేర్కొంది. అత్యవసర పరిస్థితి నెలకొన్న సందర్భంలో త్వరగా స్పందించేందుకు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల ప్రాంగణాల్లో సరైన పర్యవేక్షణ, పెట్రోలింగ్, నిఘా కోసం తగిన సంఖ్యలో శిక్షణ పొందిన సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని సూచించింది. కొలంబోలో మౌలిక సదుపాయాల అభివృద్ది, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం భారతీయ కంపెనీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్, శ్రీలంకకు చెందిన ప్రైవేట్ కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శ్రీలంక విద్యుత్ ఇంధన శాఖ మంత్రి కాంచన విజయశకర, భారత డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ సత్యంజల్ పాండే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద, నిఫ్టీ 126.20 పాయింట్ల లాభంతో 24,698.85 వద్ద ముగిసింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యంతో యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల నుండి 1,20,000 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు రష్యా తరలిస్తోంది. మరోవైపు రష్యా పురోగమనాల మధ్య కీలక ప్రాంతమైన పోక్రోవ్స్క్ నగరాన్ని విడిచిపెట్టాలని ఉక్రెయిన్ కుటుంబాలను కూడా ఆదేశించింది. పోక్రోవ్స్ ఉక్రెయిన్ యొక్క ప్రధాన రక్షణాత్మక కోటల్లో ఒకటిగా ఉంది. ఈ రోజు నుండి నగరంలోని కుటుంబాలు, ఇతర సమీప పట్టణాలు, గ్రామాలను విడిచిపెట్టాలని తరలింపు ఆదేశాలు జారీ చేశారు. బ్యూరోక్రసీలో లేటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది. ఇటీవల యూపీఎస్సీ కేంద్ర మంత్రిత్వ శాఖలలో 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను నియమించాలని ప్రకటన విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపడంతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్కు ఈ మేరకు లేఖ రాశారు. రాబోయే 3 రోజుల్లో దేశంలోని వాయువ్య, పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అందులో ప్రధానంగా జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలోని పెరుగుతోన్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని లోకోమోటివ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నామని రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈఓ జయవర్మ సిన్హా వెల్లడించారు. అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో ఈ కెమెరాలు ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు. కుంభమేళాకు రైల్వే శాఖ సన్నద్దతపై పలు రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లతో ఈ రోజు ఆమె సమీక్షించారు. 2025లో జరగనున్న ప్రయాగ్రాజ్ కుంభమేళాకు దాదాపు 900 ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఖచ్చితమైన అంచనా వ్యవస్థను రూపొందించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మలేషియా ప్రధానమంత్రి దాతోసెరి అన్వర్ బిన్ ఇబ్రహీం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. రానున్న 5 సంవత్సరాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.